హాల్ 2లో గ్రీన్ మొబిలిటీ 2047. జనసంఖ్య ఎలా పెరుగుతోందో వాహన సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది. మరి ఈ వాహనాల్ని మనం పర్యావరణ కాలుష్య రహితంగా మార్చాలి అంటే గ్రీన్ వెహికల్స్ కావాలి. అలాగే టెక్ తెలంగాణ 2047 సెమీకండక్టర్స్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ 3వ హాల్లో చాలామంది విద్యార్థులు యువతి యువకులు టెక్కీస్ అలాగే పత్రికా ప్రతినిధులు ఉన్నారు. ఏ హాల్లో ఏం జరుగుతుందో మీ దృష్టికి తెచ్చేందుకే ఈ ప్రయత్నం. 4వ హాల్లో తెలంగాణ యాజ్ ఎ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్. మనకు తెలుసు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలి, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల వైపు తమ పిల్లల్ని పంపాలి అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. మరి విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నం మనకు తెలుసు. అలాగే పర్యావరణం కోసం అటవీ పర్యావరణ శాఖ, సెమీ కండక్టర్స్ లాంటి అంశంలో సాంకేతిక ఇంజనీరింగ్ పరిశ్రమల శాఖ. ఇక సాయంకాలం తెలంగాణ ఫ్లయింగ్ హై, ద రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్. హైదరాబాద్ నగరానికే పరిమితమైన విమానాశ్రయాన్ని ఒక ఓరుగల్లుకు, ఒక కొత్తగూడెంకు, ఒక ఆదిలాబాద్కు కూడా విస్తరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త విమానాశ్రయాలు రాబోతూ ఉన్నాయి. అది ప్రజా రవాణా కోసం. ఏరోస్పేస్ అనేది ఒక నూతన ఆవిష్కృత రంగం. అలాగే టాలెంట్ మొబిలిటీ, టామ్కామ్ అండ్ ఎంఈఏ. టామ్కామ్ అనేది ఒక అద్భుత సంస్థ. ఎక్కడైనా నాట్ గోల్డ్ బట్ ఓన్లీ మెన్ కెన్ మేక్ ఏ నేషన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. పుట్ యువర్ సిన్యూస్ టు ది వీల్, బెండ్ యువర్ షోల్డర్స్ అని ఆంధ్రప్రదేశ్గా కేవలం వేదికల పైన మనం అనుకునే సంకల్పాలతో సాధ్యం కాదు అంటారు ఆనరబుల్ సీఎం. అందుకని టాలెంట్ మొబిలిటీ ఈజ్ ది టాప్ ప్రయారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్. యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ ఈక్విటబుల్ హెల్త్ కేర్. ఆరోగ్య రంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఉస్మానియా, గాంధీ లాంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థల దాకా అనేక వైద్య కళాశాలలు, సామాన్యులకు అందుబాటులో ఉండే వైద్యాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఇప్పటికే ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మరి వైద్య శాఖ కృషిని కూడా హాల్ 3లో మనం వినబోతూ ఉన్నాం. అలాగే కొరియా అండ్ ఆస్ట్రేలియా హాల్ 4లో ఫర్ ది కైండ్ అటెన్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఆనరబుల్ సీఎం హ్యాస్ బీన్ రిపీటెడ్లీ టెలింగ్ ది కాంపిటీషన్ ఆఫ్ ఇటువైపు కూర్చున్న ఈ 2 రోలు సెకండ్ రోస్ ఉన్నాయి కదా, అది ఖాళీ చేయాలని చెప్పాలి. సెకండ్ అండ్ థర్డ్ ఓన్లీ అంబాసిడర్స్ మాత్రమే కూర్చుంటారని చెప్పి. May I request the attention of dignitaries who have already occupied second row and third row. I would like to repeat the request. Ambassadors are on the way. Senior officials and senior hosting team, IAS, IPS, IFS, IRTS and different civil services officers and state level officers are welcoming them. దయచేసి 2వ వరుసలో 3వ వరుసలో ఉన్నవాళ్ళు అంబాసిడర్స్ కోసం, అలాగే గోల్డెన్ పాసులు ఉన్న వాళ్ళ కోసం సీట్లు కేటాయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది హోస్టింగ్ టీమ్ అండ్ సీనియర్ ఆఫీషియల్స్ హియర్, మే ఐ రిక్వెస్ట్ dignitaries who have already occupied second row and third row kindly vacate. Let's all welcome with warmth of Telangana the people from different parts of country and different parts of the world. Narasimha Reddy garu. I warmly welcome all of you for sparing your time and coming all the way to this Telangana Rising Global Summit 2025 being organized at Bharat Future City. My request would be to the delegates, don't mind the otherwise. Humble request is, please leave the sofas
which are meant for the delegates who have come from the different countries. Second and third row, I request those who have the gold pass or silver pass, I request them to occupy the seats behind. This is an humble request from our side because the ambassadors, the CGs have come all the way to see Telangana, how it is progressing, what is the vision of Telangana. I request all of you, don't mind otherwise, please cooperate and please leave second and third row of sofas for the delegates who have come all the way from different countries to our place. My request, humble request to each one of you, please make seats for them. Don't think otherwise, you are all our esteemed guests, there is no doubt into that. But please do allow us to take care of these people. Thank you. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్న పెద్దలందరూ ముందు వరుసలో ఉన్నారు. గౌరవనీయులైన శాసన మండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయ సలహాదారులు షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, మేడం శ్రీమతి జగ్గారెడ్డి గారు, ఇంకా ఆనరబుల్ మినిస్టర్స్ కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీధరబాబు గారు, పొన్నం